హలో వ్యూయర్స్, ఇవాళ మనము ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆన్ ఫర్టిలిటీ అంటే ఫర్టిలిటీ మీద మన పరిసరాల ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు. ఆడవారిలో చిన్న వయసులోనే గుడ్లు తగ్గిపోవడము, అట్లాగే ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, పాలిసిస్టిక్ ఓవరీస్ ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అట్లాగే మగవారిలో కూడా ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా సరే స్పర్మ్ కౌంట్ తగ్గడము ఇటువంటి సింప్టమ్స్ చూస్తూ ఉన్నాము. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనే దాని మీద చాలా రీసెర్చ్ చేసిన తర్వాత సైంటిస్ట్ ఎన్వైరన్మెంట్ అంటే మన పరిసరాలు ఫర్టిలిటీ మీద చాలా ప్రభావం చూపిస్తాయి అని కనుక్కున్నారు. ఇందులో ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని కాయిన్ చేయడం జరిగింది. అసలు ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే ఏంటి? ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే మన చుట్టూ ఉన్న కెమికల్స్ లేదా కెమికల్ మిక్స్చర్స్ ఏవైతే మన బాడీ హార్మోన్ ప్రొడక్షన్ ని కానీ లేదా ఫంక్షనింగ్ ని కానీ ఎఫెక్ట్ చేస్తాయో వీటిని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటారు. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో చాలా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఉంటాయని కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఫినాల్స్, అట్లాగే సిగరెట్ స్మోక్, ముఖ్యంగా టాలేట్స్, ఫినాల్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పొటెంట్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్. వీటికి ఎక్స్పోజ్ కావడం ద్వారా ఆడవారిలో చిన్న వయసులోనే గుడ్లు తగ్గిపోవడము, అట్లాగే పాలిసిస్టిక్ ఓవరీస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ వంటి కండిషన్స్ రావడము, మగవారిలో స్పర్మ్ కౌంట్ తగ్గడము, కౌంట్ బాగున్నా సరే మొటిలిటీ, నార్మల్ మార్ఫాలజీ తగ్గడము, అట్లాగే స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఉండే ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ రెసిడ్యూ వల్ల కూడా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుందని కనుక్కోవడం జరిగింది. అట్లాగే కంటిన్యూస్ గా ఫోన్ మరియు ల్యాప్టాప్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ కావడము, మరియు చాలా హాట్ కండిషన్స్ లో పనిచేయడం లైక్ మైనింగ్ కానివ్వండి, లేదా హాట్ వాటర్ బాత్స్ రిపీటెడ్ గా తీసుకోవడం ద్వారా కూడా స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతుందని తెలియడం జరిగింది. సో మనం చేసే రోజువారీ లైఫ్ స్టైల్లోనే కెమికల్ ఎక్స్పోజర్, కెమికల్ యూసేజ్ తగ్గించడం, రేడియేషన్ కి దూరంగా ఉండడం, అట్లాగే కొంచెం వదులుగా కూల్ గా ఉండే బట్టలు వేసుకోవడం, దీంతో పాటు ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ తీసుకోకుండా ఉండడం, పెస్టిసైడ్స్ వాడని కూరగాయలు, ఫ్రూట్స్ వాడడం, ఇటువంటి చిన్న చిన్న ప్రికాషన్స్ ద్వారా మన ఫర్టిలిటీని మనం కాపాడుకోవడం జరుగుతుంది. అట్లాగే ఆన్ ద హోల్ గవర్నమెంట్ కి, ఫార్మర్స్ కూడా మనం తినే ఫుడ్ లో పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ తక్కువగా వాడడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని ఎఫర్ట్స్ ద్వారా మనం చిన్న ఏజ్ లోనే ఫర్టిలిటీ కోల్పోకుండా ఉండడానికి వీలు పడుతుంది. నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టిలికా IVF, హైదరాబాద్. థ్యాంక్ యూ.